హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ ఫస్ట్ డే ఈరోజు అయిపోయింది కదండి. ఈ రోజంతా లైవ్లో మనము ఏమేమి చూసామో అన్ని డిస్కషన్ చేసుకుందాము. నాకైతే కొన్ని పాయింట్లు అనిపించాయి. మీకు ఏమైనా పాయింట్స్ అనిపిస్తే మీరు కామెంట్స్లో పెట్టండి. ఇంకా మార్నింగ్ నుంచి ఏం జరిగిందంటే మణికంఠ గారు లోపలికి వెళ్ళాక కొంచెము నిఖిల్ గారికి, మణికంఠకి, ఆదిత్య గారి వీళ్ళు ముగ్గురు మధ్యలో కొంచెం ఆయన ఒక టాపిక్ బాగా ఫైర్ అయింది. ఏంటంటే ఆయన ఫ్యామిలీ గురించి ఆదిత్య గారు అడగకూడదంట, ఆయనకి నచ్చలేదంట మణికంఠ గారికి. దాని గురించి కొంచెం ఆయన డిసప్పాయింట్గా అయ్యి నిఖిల్ గారితో డిస్కషన్ అయ్యి వాళ్ళకి కూడా మళ్ళీ మధ్యలో డిస్కషన్ అయ్యి గొడవ. మణికంఠని విష్ణుప్రియ గారు కూడా ఎలిమినేట్ చేశారు. నిన్న ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఆయన పేరేంటి F2 సినిమా డైరెక్టర్ రావుపుడి గారు అలా చెప్పేసరికి విష్ణుప్రియ మీద కూడా కొంచెము నెగిటివ్ థాట్స్ ఉండుంటాయి. అలా వచ్చి విష్ణుప్రియ గారు వచ్చి ఆయనతోటి బాధపడుతున్నావా, నేను చూడగానే నాకు సాఫ్ట్గా అనిపించింది, ఏ విషయంలో అయినా నువ్వు బాధపడిపోతావేమో అనిపించింది, దాన్ని ఏదో అంటారు ఫెమినిటీ అని అంటారు అనేసరికి మళ్ళీ మణికంఠ కోపం తెప్పించినట్టే అయింది విష్ణుప్రియ గారు. ఎందుకంటే ఫెమినిటీ అంటే స్త్రీ ఆ విధంగా వస్తుంది మీనింగ్. అందుకని ఆ విషయం కూడా ఆయనకి నచ్చలేదు. దానివల్ల కూడా ఆయన మళ్ళీ తిరిగి ఫైర్ అయ్యారు. ఇంకా నీకు చెప్పడానికి ఇంకేమి వర్డ్స్ లేవా ఇది తప్పితే అన్నట్టుగా ఫైర్ అయ్యారు. అదొక విషయంలో కూడా అలా డిస్కషన్ అయింది. అక్కడ నుంచి విష్ణుప్రియ కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే. భాష అని ఆయన ప్రాసని మనందరం భరించలేకపోతున్నాము. ఆయన పుసుక్కొస్తే ఏదో ఒక మాట్లాడుకుంటే చాలు. ఆయన నేను మా ఇంట్లో ఒక క్రో ఉంది, నేను క్రో పెంచుకుంటున్నాను అని చెప్పడం. అదే అంట మైక్రోకి మై క్రో అంట, మై క్రో, అందుకనే నా కాకి ఉంది నా దగ్గర అని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి బేబక్కుండి అందరికీ వ్యూ అంటే చాలా ఇష్టం కదా, ఈ వెదర్ అంటే చాలా ఇష్టం కదా అన్నట్టుగా చెప్తే, అవును అందరికీ వ్యూ అంటే చాలా ఇష్టం, ఈ వ్యూ అంటే చాలా ఇష్టం, ఐ లవ్ యూ అంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి ఇంకా బేబక్క గారికి చాలా నవ్వలేక ఎడవలేక ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలాంటి కుళ్ళు జోకులు వేస్తున్నారు శేఖర్ భాష గారు. ఇంకా చాలా ప్రాసలు వాడారు ఈరోజు అయితే. అవి చెప్పడానికి కూడా మనకి నవ్వొచ్చే విషయాలు కూడా కాదు, కానీ అవి ఏందో నాకు అర్థం కాలేదు ఆయన గురించి. మార్నింగ్ నుంచి రేషన్ లేదు అని ఆఫ్టర్నూన్ దాకా కొంచెము అందరూ చాలా సఫర్ అయ్యారు. కాఫీ లేక, టిఫిన్స్ లేక చాలా కింద మీద పడ్డారు. అందరికీ మ్యాక్సిమం కోపం హై లెవెల్లో వచ్చింది. కానీ అక్కడ నో రేషన్ అని నేను నాగార్జున గారు బ్యాడ్ న్యూస్లో కూడా చెప్పారు. కానీ ఇక్కడ మనం సీరియస్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు చెప్పారు, మళ్ళీ రేషన్ ఎందుకు పంపించారు, నాకైతే ఏం అర్థం కాల. మీకేమన్నా అర్థమైతే కామెంట్స్లో పెట్టండి. ఓకే ఇవ్వాలి, రేషన్ అనేది ఇవ్వాలంటప్పుడు నో రేషన్ అని ఎందుకు పెట్టాలి, మనల్ని ఎందుకు పిచ్చోలు చేయాలి, లేదంటే ఏదైనా టాస్క్ పెట్టి గెలుచుకోండి అని అలా పెట్టినా కూడా బాగుండేది. పొద్దు నుంచి తల గీరుకుంటానే అన్నా నేనైతే, ఏంది నో రేషన్ అన్నారు ఎందుకు ఇచ్చారు అని. నో కెప్టెన్ అన్నారు బాగానే ఉంది, కెప్టెన్సీ లేదు అని. నో రేషన్ అంటే బోయమ్మ ఎన్ని పంపించారు, ఈ వారానికి తగ్గట్టుగా పంపించినట్టు అనిపించింది రేషన్ అయితే. ఫ్రూట్స్, బిర్యానీలంట, ఇంకా ఏమేమో పంపించారు. అసలు కళ్ళు జాలేదు ఆ ఫుడ్ చూడడానికి కూడా, అంత పంపించారు. లస్సీలంట. ఇంకా అది రేషన్ అనకది ఏమంటారో మీరైతే నాకు కామెంట్స్. బిగ్ బాస్ గారు వచ్చి నిన్న మీరు గెలిచారు కదా, గెలిచినందుకు మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీరు టాస్క్లో గెలిచి 3 చీఫ్లుగా అయ్యే అవకాశం ఇస్తున్నాము. కొన్ని టాస్క్లు పెడతాము, వాటిలో ఎవరైతే గెలుస్తారో 3 చీఫ్లుగా మీకు అవకాశం వస్తుంది అనగానే ఎవరెవరు మనకి తెలుసు కదా. నిన్న దాంట్లో నేను కొన్ని పేర్లు రావాలి, 6 పేర్లు రాసుకున్నాను. నైనిగా గారు, నిఖిల్ గారు, శేఖర్ గారు, బేబక్క గారు, ఇంకా అఫ్రిది గారు, ఇంకా పోతే నవీన్ అఫ్రిది అన్న ఒకటే కదా, సారీ నవీన్ అఫ్రిది గారు. మొత్తం 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళల్లో 2 గేమ్స్ పెడితే ఒక దాంట్లో వచ్చి నిఖిల్ గారు గెలిచారు, ఇంకో దాంట్లో వచ్చి నైనికా గారు గెలిచారు. ఇక్కడ 3వ కంటెస్టెంట్కి, 3వ చీఫ్కి ఒక పెద్ద టిస్ట్ పెట్టేశారు మన మెలికల రాజా బిగ్ బాస్ గారు. ఏంటంటే టాస్క్ లేదంట, వీళ్ళిద్దరు ఫస్ట్ సెలెక్ట్ అయిన వీళ్ళిద్దరు కలిసి ఆ 3వ చీఫ్ని గెలుచుకోవాలని పెద్ద మెలుకు పెట్టేశారు మన బిగ్ బాస్ గారు. ఇక్కడ చూడాలా స్టార్ట్ అయినాయి గొడవలు కూడా. అంతా అయిపోయాక లాస్ట్కి వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే యష్మి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు.
మొత్తానికి యష్మి గారిని నిఖిల్ గారు నైనిక గారు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ సోనియా గారికి యష్మిని సెలెక్ట్ చేసుకోవడం నచ్చలేదు అనుకుంటా. ఆమె పాయింట్ని చాలా రేస్ చేశారు. ఎందుకు యష్మినే తీసుకోవాలి, ఏంటి నబీలు ఎందుకు తీసుకోలేదు, యష్మిలో ఏముంది నబీన్లో ఏం లేదు, ఆయన కూడా గేమ్స్ ఆడి లాస్ట్ వరకు పోరాడి 2-3 గేమ్స్లో కూడా ఆయన కూడా 3rd స్టేజ్ వరకు వచ్చారు కదా, ఆయన తీసుకోకుండా ఎందుకు యష్మినే తీసుకున్నారు అని చెప్పి రైస్ చేసింది సోనియా గారు కూడా. ఒక పక్క ఇంకో వేలో ఆలోచిస్తూ ఉంటే నిఖిల్ గారి అభిప్రాయాన్ని బట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళు చెప్పమని చెప్పి బిగ్ బాస్ గారు చెప్పారు. నైనికాకి కానీ నిఖిల్కి కానీ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు. ఇటు పక్క చూస్తే సోనియా గారి కూడా కరెక్ట్ అనిపిస్తుంది. చూడాలి మొత్తానికి ఈ టాపిక్ ఎక్కడి వరకు వెళ్తుందో. కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమందికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా విషయానికి వస్తే మాత్రం ఎవరికి అక్కడ వాళ్ళు కష్టపడి గెలుచుకొని అవకాశం వచ్చింది, వాళ్ళకి ఒపీనియన్ చెప్పే అవకాశము 50 కాదు 80% నాకు నిఖిల్ వారిదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టాస్కులు గెలిచి వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైనా వాళ్ళ పొజిషన్లో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్లనే వాళ్ళు ఎంచుకుంటారు. కానీ మీరు చెప్పారన్నా టుడే నామినేషన్స్ అవుతాయి అనుకున్నాను కానీ ఈరోజు జరగలేదు. మేబీ రేపేమన్నా స్టార్ట్ అవ్వచ్చేమో, చూద్దాము. ఇంతటితో మీకేమన్నా అభిప్రాయాలు ఏమన్నా నాతో పంచుకోవాలంటే కామెంట్స్లో పెట్టండి. ఇంకా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసినట్టయితే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మీ అనురాధ.